ఒక పట్టణంలో అనిత అనే యువతి ఉండేది. చదువులో బాగా ఉండేది కాని ఇంట్లో సమస్యలు, చదువు ఒత్తిడి, ఉద్యోగం కోసం పోరాటం ఇలా అన్నీ కలిపి ఆమె మనసు ఎప్పుడూ భారంగా అనిపించేది. ఆమె స్నేహితులకు నవ్వుతూ కనిపించేది కాని లోపల మాత్రం బాగా అలసిపోయేది. ఒకరోజు రాత్రి ఆమె గదిలో ఒంటరిగా కూర్చుని ఇలా అనుకుంది, ఇంత భారంతో నేను ఎంతకాలం బతుకుతాను? ఏ బీపీయో, షుగరో వచ్చిపోతాను. అప్పుడే టేబుల్పై ఉన్న బైబిల్ తిప్పగా ఆమె కంటికి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము కనపడింది. శ్రమపడి భారములు మోసికొనుచున్న వారందరూ నా యొద్దకు రండి, నేను మిమ్మును విశ్రాంతి కలుగజేసెదను. ఆమె కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించింది. యేసయ్యా, నేను చాలా అలసిపోయాను. నా భారాలు నీకే అప్పగిస్తున్నాను. అద్భుతంగా ఆమె మనసులో ఓ శాంతి, ఓ నూతన ధైర్యం కలిగింది. మరుసటి రోజు ఉదయం ఆమె సంతోషంగా లేచింది. కొత్త ఉత్సాహంతో చదువును, పనిని మొదలుపెట్టింది. కొంతకాలానికి దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆమె స్నేహితులు అడిగారు, అనిత, నువ్వు అంత బలహీనంగా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఇంత బలంగా ఉన్నావు? ఆమె నవ్వుతూ చెప్పింది, నా భారమంతా నేను యేసు చేతుల్లో పెట్టాను. ఇప్పుడు ఆయనే నాకు శాంతి ఇస్తున్నాడు. శ్రమపడి భారములు మోసికొనుచున్న వారందరూ నా యొద్దకు రండి, నేను మిమ్మును విశ్రాంతి కలుగజేసెదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ఈ వచనము అర్థము, యేసు మనుషులందరినీ ఆహ్వానిస్తున్నాడు. ప్రతిరోజూ జీవితంలో శ్రమలు, ఆందోళనలు, పాపభారాలు, కష్టాలు మోస్తూ అలసిపోయినవారు ఆయన దగ్గరకు వస్తే యేసు వారికి నిజమైన విశ్రాంతి, శాంతి మరియు నూతన జీవితం ఇస్తానని చెబుతున్నాడు. ఈ వచన భావము, శ్రమలో ఉన్నవారికి ఆహ్వానం అంటే యేసు ప్రతి కష్టపడుతున్న మనిషిని తన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. భారములను దింపించు దేవుడు అంటే మన భయాలు, పాపభారాలు, సమస్యలు అన్నీ ఆయన దగ్గర దింపితే మనకు ఉపశమనం లభిస్తుంది. నిజమైన విశ్రాంతి అంటే మనకు లభించే శాంతి, విశ్రాంతి మనుషుల దగ్గర కాదు, అది కేవలం క్రీస్తులోనే లభిస్తుంది. మొత్తంగా ఈ వచనం ఒక ప్రేమభరితమైన ఆహ్వానం. బయటికి కనిపించని భారాలు, లోపల మనసులో ఉండే బాధలు కూడా యేసు దగ్గర ఉంచితేనే మనకు నిజమైన విశ్రాంతి లభిస్తుంది.